పల్నాడులో కక్షలు కార్పణ్యాలు రాజ్యమేలుతున్నాయి. వైసీపీ అరాచకంతో గత 5 ఏళ్లు టీడీపీ నాయకులు ఎంతో మంది నష్టపోయారు. అధికారం వచ్చింది కానీ అక్కడ ప్రశాంతత కరువైంది. వరుస జంట హత్యలతో మోచెర్ల నియోజకవర్గం అట్టుడుకుతోంది. పల్నాడు ఫ్యాక్షన్ రాజకీయాలు మళ్లీ పునరావృతం అవుతున్నాయనే సంకేతాలు వినిపిస్తున్నాయి. మొన్న వెల్దుర్తి మండలం గుండ్లపాడు జవిశెట్టి సోదరుల జంట హత్య కేసు, ఇప్పుడు దుర్గి మండలం అడిగొప్పుల అన్నదమ్ముల జంట హత్య కేసులు స్థానిక ప్రజలను కలవరపెడుతున్నాయి. ఇంత జరుగుతున్న స్థానిక ఎమ్మెల్యే జూలకంటి ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మాచర్ల నియోజకవర్గంలో పిన్నెల్లి అన్నదమ్ముల దౌర్జన్యంతో ఎన్నో టీడీపీ కుటుంబాలు బలైపోయాయి. కానీ టీడీపీ అధిష్టానం పిన్నెల్లిని ఓడించే నాయకుడు బ్రహ్మారెడ్డి ఒక్కడే అని నమ్మి ఎమ్మెల్యే సీటు కట్టబెట్టారు. అయితే ఆయన గెలిచారు కానీ టీడీపీ నేతలకు ఒరిగిందేమీ లేదనే టాక్ బలంగా వినిపిస్తోంది. వైసీపీ నేతలపైన కక్ష సాధింపు చర్చలు చేయొచ్చు, కానీ సొంత పార్టీ నేతలను కాపాడుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారనే ప్రచారం నడుస్తోంది. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ స్థాయి, వార్డు స్థాయి నేతల సమావేశాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. అటు సొంత పార్టీలో అంతర్గత విభేదాలను సరిచేయాల్సినటువంటి ఆయన పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.